హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు కదా. సో ఇవాళ ఏంటంటే లాంగ్ హెయిర్ పైన మనం హెయిర్ స్టైల్స్ ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు అనేది చూపిద్దాం అనేసి ఈ వీడియో. సో ఫస్ట్ ఇదేమంటారంటే మన తెలుగులో అయితే స్టెప్ చేయడం అంటాం మనం. సో ఫ్రెంచ్ స్టైల్ అన్నట్టు, ఫ్రెంచ్ స్టైల్ బ్రీడ్. ఇది ఒక స్టైల్. దీంట్లోనే ఇంకో టైప్ కూడా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం పార్టిషన్ లాగా తీసుకొని అల్లడం స్టార్ట్ చేయాలి. కొంచెం అల్లాక ఒక ఒకటి ఇట్లా వేసినాక మళ్ళీ ఇటు సైడ్ హెయిర్ తీసుకొని దీనికి జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఎట్లా చేస్తున్నా అనేసి. అట్లా 3 పాయలు తీసుకున్నాక ఇటువైపు అల్లినప్పుడు ఇటు నుంచి హెయిర్ తీసుకోవాలి, అటువైపు అల్లినప్పుడు అటు నుంచి హెయిర్ తీసుకోవాలి. దీంట్లో కంటిన్యూస్గా అల్లుకుంటూ వెళ్తే మనకి ఫ్రెంచ్ బ్రైడ్ రెడీ అయిపోతుంది. సో చూడండి, లాంగ్ హెయిర్ పైన అయినా షార్ట్ హెయిర్ పైన అయినా ఇది మంచిగా కనిపిస్తుంది ఈ హెయిర్ స్టైల్. మనం ఏదైనా పార్టీ మనం ఇంకొక హెయిర్ స్టైల్ చూద్దాం. ఇదేంటంటే రివర్స్ ఫ్రెంచ్ స్టైల్. ఇప్పుడు మనం నార్మల్గా అల్లినాం కదా, ఇటుకొని హెయిర్ అట్టుకొని హెయిర్ తీసుకొని, ఇదేమో రివర్స్గా అల్లాలి, అప్పుడు రివర్స్ ఫ్రెంచ్ అవుతుంది. ఒకసారి చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నేను అల్లడం ఎట్లా అల్లుతున్నా అనేసి. జడని అల్లే కాడనే ఉంటుంది మనకి రివర్స్ ఫ్రెంచ్. రివర్స్ అంటే రివర్స్ వేయాలి, మనం తీసుకున్న 3 పాయల్ని రివర్స్ అల్లుకుంటూ వెళ్ళాలి. ఈ ఒక్క స్టెప్ అల్లినాక రైట్ నుంచి కొంచెం హెయిర్, లెఫ్ట్ నుంచి కొంచెం హెయిర్ తీసుకుంటూ దీంట్లోకి యాడ్ చేసుకుంటూ ఇందాకట్లాగానే అల్లేసుకోవాలి జడ మొత్తం. చూడండి నేను ఎట్లా యాడ్ చేస్తున్నాను. ఇటు నుంచి కొంచెం హెయిర్ తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ దాంట్లో కలిపేసుకొని అల్లడమే. అటు సైడ్ నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు అటువైపు నుంచి తీసుకోండి హెయిర్. మనం ఓన్గా కూడా ఈ హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు, ఎవరి జుట్టు పైన వాళ్ళు. నేను అయితే వేసుకుంటాను, కొంతమంది రాదు అంటారు కానీ సింపుల్లే కదా, చూస్తే మనకి అర్థమైపోతుంది. మన పైన మనం కూడా ఈ హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు.
ఇక్కడ నేను ఆయిలింగ్ అయిపోయినాక మా పాపకి నార్మల్ సింపుల్ హెయిర్ బ్రైడ్ ఏద్దామనేసి చేశాను. ఇది నార్మల్ సింపుల్ జడ. మన సబ్స్క్రైబర్‌లో ఒకరు అడిగిండ్రనమాట మనల్ని. సో, దానికోసమని షార్ట్‌లో అప్‌లోడ్ చేసింది ఇదే వీడియో. సో, నేను ఆయిలింగ్ అయినాక కోంబ్ కింద నుంచి చేస్తున్నాను. కింద నుంచి కోంబింగ్ అయినాక మనం జడ వేయడం స్టార్ట్ చేస్తాను చూడండి. సింపుల్ జడ. కొంతమందికి ఇదే రాదు గూడా. ఎందుకంటే మదర్ నుంచి అప్పుడే విడిపోయి హాస్టల్స్‌కెళ్ళి ఉండే పిల్లలకైతే మంచిగా యూజ్ అయితది. అల్లుకోవడం రాదు గదా! జడ కొంతమంది పిల్లలకి. దానికోసమని ఇది గూడా చూపిద్దామనేసి ఈ క్లిప్పింగ్ ఇందులో యాడ్ చేశాను. చూడండి. వాల్యూమ్ తక్కువున్న వాళ్ళు హెయిర్ వాల్యూమ్ తక్కువున్నప్పుడు, పల్చగా హెయిర్ ఉన్నప్పుడు జడ వేసుకుంటే మనకసలు సన్న పీలికలా కనిపిస్తుంది అని అనిపించినప్పుడు, ఈ 5 పాయల జడ అయితే ట్రై చేయండి. 5 ప్లేట్స్ తీసుకొని 5 పార్టిషన్ కింద హెయిర్ డివైడ్ చేసుకొని దాన్ని అల్లాలి. కొంచెం ట్రిక్కీగా ఉంటది. ఒకసారి కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఏయడం ఈజీయే. ఫస్ట్ చూస్తే కొంచెం ట్రిక్కీగా అనిపిస్తది. అంతేగాని మనకొక్కసారి అది అర్థమైపోతే చాలా ఈజీ ఇదేసుకోవడం గూడా. చూసి ట్రై చేయండి మీరు కూడా.
చూసిండ్రు గదా! రూ. 5 జడ ఎంత వాల్యూమ్‌నెస్‌గా ఎంత లావుగా వచ్చిందో జడ. కాకపోతే మనకు లెంత్ కొంచెం షార్ట్ అయిపోతది జడ ఏసుకున్న. అయినా పర్లేదు. సూపరొచ్చింది. సో, మీరందరూ ట్రై జేయండి. మీ అందరికీ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.